హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ గవర్నమెంట్ మరొక పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో ప్రతి నెల 2,100 రూపాయలు అయితే జమ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోలో దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మార్చి 8న మహిళల అకౌంట్లో 2,100 రూపాయలు అయితే జమ చేయబోతున్నట్టు తెలుస్తుంది. జిల్లా కేంద్రాలు ఏవైతే ఉంటాయో జిల్లా కేంద్రాలలో మహిళలకు పెట్రోల్ బంకులు అలాగే గ్యాస్ ఏజెన్సీలను కేటాయించాలని ప్రభుత్వం చమురు సంస్థలతోనైతే సంప్రదింపులు అయితే జరుపుతున్నట్టు తెలుస్తుంది. అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు రిటైర్మెంట్ ప్రయోజనాలను వరుసగా 1,00,000 నుంచి 2,00,000లకు పెంచినట్టుగా ప్రభుత్వం అయితే ఇప్పటికీ తెలిపింది. దీనిపై మార్చి 8న అధికారిక ఉత్తర్వులు అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం పలు సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తుంది. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సదుపాయం అయితే కల్పించింది. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. ఇప్పుడు మరికొన్ని పథకాలను కూడా అమలు చేయాలని అయితే సిద్ధమవుతుంది. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాదు, గతంలో పెండింగ్లో ఉన్న అభయస్థం నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మహిళల అకౌంట్లో జమ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే అంగన్వాడీ సిబ్బంది, సహాయక సంఘాలు మహిళలకు చీరలు పంపిణీ చేయాలని అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. దీంతో మార్చి 8న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది. ఈ విధంగా మార్చి 8న మహిళల అకౌంట్లోనైతే ఈ అమౌంట్ అయితే జమ చేయబోతున్నారు. అలాగే కాకుండా ఇంకా ఏవైతే పథకాలు ఉన్నాయో రేషన్ కార్డు కావచ్చు, రేషన్ కార్డుకి సంబంధించి కూడా 1,00,000 రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నట్టు ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో అయితే చేశాను. ఇలా మార్చి 8 నుంచి కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతున్నారు. ఇంకొక స్కీమ్ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గతంలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో పూర్తిగా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలు ఎవరైతే ఉంటారో రైతు కూలీల అకౌంట్ అయితే జమ చేయడం జరిగింది. ఫస్ట్ విడత 6,000, సెకండ్ విడత 6,000, ఇలా సంవత్సరానికి 12,000 చొప్పున రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అయితే రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ అమౌంట్ అయితే జమ చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయ కూలీలకు మాత్రమే నిధులు జమ చేశారు. మొత్తం 18,180 మంది రైతు కూలీల ఖాతాల్లో 6,000 చొప్పున జమ చేసినట్టు ప్రభుత్వం అయితే తెలిపింది. రైతు భరోసా నిధులు విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తుంది. కొత్త రేషన్ కార్డులను కూడా మార్చి 1న పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. తాజాగా రైతు కూలీల అకౌంట్లో ఇప్పటికే 83,420 మంది రైతు కూలీల అకౌంట్లో దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా జమ చేసినట్టయితే ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అయిపోయిన తర్వాత మిగతా జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాల్లో కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇంప్లిమెంట్ చేయాలని అయితే చూస్తుంది. అలాగే ఈ కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ కొత్త రేషన్ కార్డులను దాదాపు 1,00,000కు పైగా మార్చి 8 నుంచి అయితే ప్రారంభించబోతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే రేషన్ కార్డులను ఈ 2 స్కీమ్స్ను అయితే ఇంప్లిమెంట్ చేయబోతుంది. అలాగే మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉంటుందో 2,500 రూపాయలు మహిళా అకౌంట్లో అయితే జమ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 3 స్కీమ్స్ అయితే మార్చి నుంచి అయితే అమలు చేయబోతున్నట్టు అయితే ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. ఈ పథకాలు ఎంతమందికి అమలు అవుతాయి అనే విషయం తెలుసుకోవాలంటే మనం మార్చి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. మార్చి తర్వాత ఎంతమందికి అమలు అవుతాయి అనే విషయాలు అయితే తెలుస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి వీడియో అయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.